టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్ లో మనకి ఎన్సీఆర్టీ సిలబస్ అండి. అంటే మనకి 11th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ లో మనం ఇప్పుడు ఈ రోజు నుండి ఫాలో అవుతున్నామండి. అంటే మనకి ఆల్రెడీ మనకి బేసిక్ లెవెల్లో మన బ్రిడ్జ్ కోర్స్ కింద సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 20 వీడియోస్ చేసామండి. దాని మీద మనం బేసిక్ ఐడియా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ చేసాం, అలాగే 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్ కూడా చేసామండి. ఇది మనకి అంటే ఎన్సీఆర్టీ బుక్కే మనకి బుక్ కింద ట్రీట్ చేస్తారనే ఉద్దేశంతో 90% ఇవే ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఇంకా మనకి ఏపీలో ఇంకా బుక్ రిలీజ్ కాలేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే అందరూ 90% ఇవే ఉండొచ్చు అనే దృష్టిలో పెట్టుకుని మనం బుక్ మొదటి నుంచి మళ్ళీ చెప్తున్నామండి. అంటే ఎక్సర్సైజ్ 1.1 కాడి నుంచి మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ మనం దీంట్లో వీడియోలో మనం ఇస్తున్నామండి. అంటే మనం ఇప్పుడు ఈ చేసినా గానీ సెట్స్ అండ్ మీద ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని మీద మనకి అవగాహన వచ్చేస్తుంది. ఇవే ఉంటాయని చెప్పి 90% అంటున్నారు కాబట్టి ఈ బుక్ మనం ఫస్ట్ నుంచి అంటే మనకి ఎగ్జాంపుల్స్ కాడి నుంచి మనం సొల్యూషన్స్ ఇస్తామండి వీడియోలో. ఇది మీరు మీ ఫ్రెండ్స్ కి అలాగే మనకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ప్రోత్సహించండి. ఇది మన గ్రోత్ ఛానల్ అండి, మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. అంటే మనం ముందు జేఈ మెయిన్స్ అలాగే మనకి 10th క్లాస్ కు సంబంధించి అలాగే మనకి ఎఫ్సెట్ కి సంబంధించి మెటీరియల్ అంతా మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఉందండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ బుక్ 11th క్లాస్ అండి. 11th క్లాస్ లో ఉన్న మన సెట్స్ అంటే మనకి ఇక్కడ మనం ముందు మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ అలాగే 2 మార్క్స్ 4 మార్క్స్ చెప్పుకున్నామండి. అంటే దీంట్లో మనకి 7 మార్క్స్ వస్తుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, అలాగే 4 మార్క్స్ అండి. దీనికి సంబంధించి సెట్స్ అండి. ఒకసారి మనం ఎన్సీఆర్టీ బుక్ లో ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ లో ఎగ్జాంపుల్ 1 సెట్స్ లో అంటే మనకి సెట్స్ గురించి మనం బేసిక్ ఐడియాగా ఆల్రెడీ మనం ముందు వీడియోలో మనం ఒక బేసిక్ లెవెల్ బాగా మనం ఎక్కువగా చెప్పామండి. ఇది మనకు అలాగే మనకి సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే వెల్ డిఫైన్డ్ అంటే మనకి క్లాస్ లో ఉన్న 15 మంది స్టూడెంట్స్ యొక్క వెయిట్ ని మెజర్ చేయగలుగుతాము. అదే 15 స్టూడెంట్స్ యొక్క ఐక్యూని రిఫర్ చేయాలంటే మన టీచర్ ఇచ్చే క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటది. పర్సన్ టు పర్సన్ మారుతుంది. కాబట్టి మనం వెల్ డిఫైన్డ్ సెట్ అంటే మనకి డెఫినెట్ ఆర్డర్ ఉంటే దాన్ని వెల్ డిఫైన్డ్ సెట్ అంటారండి. ఇది మనకి వెల్ డిఫైన్డ్ సెట్ మీద. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ లో మనకి సెట్ రోస్టర్ ఫామ్ అలాగే సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. అంటే 2 ఉన్నాయండి. అంటే రోస్టర్ ఫామ్ లో మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కామాతో వేరు చేసి మన బ్రాకెట్ లో రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనం ఆల్రెడీ ముందు చెప్పాం, ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇప్పుడు మనకి ఈ దీంట్లో 1.1 లో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఉన్నాయండి క్వశ్చన్స్. అంటే మనకి సెట్ అవుతుందా లేదా, అది వెల్ డిఫైన్డ్ సెట్టా కాదా అనేది అడుగుతున్నాడు. అలాగే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ లో మనకి రోస్టర్ ఫామ్ అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అండి. దాని మీద ఉన్నాయి క్వశ్చన్స్. దీని మీద ఒకసారి మనం చూద్దామండి. ఎగ్జాంపుల్ 1 అండి. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ x² + x - 2 ఇన్ రోస్టర్ ఫామ్ అన్నాడు. అంటే మనకి రోస్టర్ ఫామ్ లో సొల్యూషన్ సెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అంటే = 0 అంటే x² + x - 2 = 0 అండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² + 2x - x అండి. -2 = 0. x కామన్ తీస్తే x + 2, ఇక్కడ -1 కామన్ తీస్తే x + 2 = 0 అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x + 2 × x - 1 అండి. అంటే మనకి x + 2 = 0 అంటే x ఏమవుతుందంటే -2 అవుతుంది. x - 1 = 0 అంటే x = 1 అవుతుందండి. అంటే మనకి సొల్యూషన్ ఎంత వచ్చిందంటే x = 1, -2 వచ్చింది. మనకి ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ రోస్టర్ ఫామ్ అన్నాడు. ద సొల్యూషన్ సెట్
ఇన్ రోస్టర్ ఫామ్ అండి. రోస్టర్ ఫామ్ అంటే మనం లిస్టెడ్ ఎలిమెంట్స్ ని కామాతో వేరు చేసి బ్రాకెట్ లో రాస్తే, కర్లీ బ్రాకెట్స్ తో రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. రోస్టర్ ఫామ్ అండి. అంటే మనం దీన్ని ఎలా రాయంటే రోస్టర్ ఫామ్ అంటే కర్లీ బ్రాకెట్స్ తో 1, -2 రాయాలి. ఇది మనకి రోస్టర్ ఫామ్ అవుతుంది. లిస్టెడ్ ఎలిమెంట్స్ ని మనం సొల్యూషన్ సెట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అండి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎలా రాయాలంటే కామాతో వేరు చేసి మనం కర్లీ బ్రాకెట్స్ తో రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అలాగే మనకి ఎగ్జాంపుల్ 2 అండి. రైట్ ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ x² లెస్ దాన్ 40 అండి. ఈ ద రోస్టర్ ఫామ్ అంటున్నాడు. అంటే x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. అంటే మనకి x² వాల్యూ లెస్ దాన్ 40 ఉండాలి. అంటే మనకి x కు ఒక వాల్యూ తీసుకోవాలంటే పాజిటివ్ ఇంటిజర్. అంటే మనకి పాజిటివ్ ఇంటిజర్ అంటే మనకి మామూలుగా అయితే ఇంటిజర్స్ లో మైనస్ ఉంటాయి, అలా పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి x వాల్యూస్ మనం అంటే లెస్ దాన్ 40 రావాలి. ఈ x వాల్యూస్ తీసుకుంటే x² చేస్తే మనకి లెస్ దాన్ 40 ఉండాలండి. అంటే x = 1 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 1² అవుతుంది, లెస్ దాన్ 40 అండి. అలాగే 2 తీసుకుంటే 4 అవుతుంది, లెస్ దాన్ 40. అలాగే 3 తీసుకుంటే 3² 9 లెస్ దాన్ 40 అవుతుంది. అలాగే 4 తీసుకుంటే 16 లెస్ దాన్ 40. అంటే ఈ నెంబర్ తీసుకుంటే దాన్ని x² చేయాలండి. x వాల్యూస్ 1, 2, 3, 4, 5 అయితే 25 అవుతుంది, లెస్ దాన్ 40 అండి. అలాగే 6 అయితే మనకి 36 అవుతుంది, లెస్ దాన్ 40. 7 తీసుకుంటే 49 వస్తుందండి. మనకి 7 తీసుకుంటే ఏమవుతుందంటే 49 వస్తుంది కాబట్టి లెస్ దాన్ 40 కాబట్టి నెంబర్స్ ఏం తీసుకోవాలంటే x = 1, 2, 3, 4, 5, 6 అండి. ద రిక్వైర్డ్ నెంబర్స్ అండి ఇవి. మనకి రోస్టర్ ఫామ్ అంటే రోస్టర్ ఫామ్ అంటే మన లిస్టెడ్ ఎలిమెంట్స్ ని మనం ఎలా రాయాలంటే కర్లీ బ్రాకెట్స్ 1, 2, 3, 4, 5, 6 అండి. ఇది మనకి రోస్టర్ ఫామ్. అలాగే థర్డ్ వన్ రైట్ ద సెట్. ఇది రెండో ఫామ్ అండి, సెట్ బిల్డర్ ఫామ్. అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఏ నెంబర్స్ ఇచ్చాడో అంటే మనకి నెంబర్స్ 1, 4, 9, 16, 25 ఇచ్చాడు. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుందండి. 1 తీసుకుంటే 1² 1 అవుతుంది, 2 తీసుకుంటే 2² 4 అవుతుంది, 3 తీసుకుంటే 3² అంటే న్యాచురల్ నెంబర్ లో అన్ని తీసుకుంటే వాటిని స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. మన కామన్ ప్రాపర్టీ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. దీన్ని ఎలా రాయాలంటే సెట్ బిల్డర్ ఫామ్ లో x such that x is a square of a natural number అండి. అంటే మన కామన్ ప్రాపర్టీ రాయాలి. అంటే x such that x = మనం n² అండి. అంటే n అనేది న్యాచురల్ నెంబర్ అయితే మనకి n belongs to n అవుతుందండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. x such that x = n². n belongs to దీంట్లో ఉంటే న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే న్యాచురల్ నెంబర్స్ n = 1 తీసుకుంటే 1² ఏమవుతుందంటే 1 అవుతుందండి. 2 తీసుకుంటే 2² అండి, 4 అవుతుంది. అంటే x వాల్యూస్ 4 అవుతాయి. అలాగే x = 3 తీసుకుంటే 9 అవుతుంది, x = 4 తీసుకుంటే 16 అవుతుంది, x = 5 తీసుకుంటే 25 అవుతుందండి. ఇది మనకి రైట్ ద సెట్ బిల్డర్ ఫామ్ అండి. x such that x is a square of a natural number. అంటే ఇది కామన్ ప్రాపర్టీ అండి. ఎగ్జాంపుల్ 4 అండి. రైట్ ద సెట్ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 అండి. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమన్నాడు. అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 1 నెంబర్ ఎక్కువగా ఉందండి. అంటే మనకి ఇప్పుడు మామూలుగా అయితే న్యూమినేటర్ లో n అనుకుంటే కింద నెంబర్ n+1 అవుతుంది. మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో కామన్ ప్రాపర్టీ అండి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. మనకి ఎక్కడి వరకు ఉన్నాయంటే 1 నుంచి మనకి 6 వరకు ఉన్నాయండి. అంటే న్యాచురల్ నెంబర్స్ లో మనకి
అంటే 6 తీసుకుంటే 6/6 + 1 7 ఉందండి. అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే 1 నుంచి మనకి 6 వరకు ఉన్నాయండి. మనకి కామన్ సెట్ బిల్డర్ ఫామ్ లో కామన్ ప్రాపర్టీ రాయాలి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తామంటే ఇక్కడ లెట్ ఇక్కడ a = అని రాస్తే మనకి x సచ్ దట్ x = కామన్ ప్రాపర్టీ అన్నిటికి మనకి న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి కింద డినామినేటర్ లో 2 ఉందండి. అంటే n/n+1 అండి. ఇది మనకి n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. అలాగే మనకి ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 0 <= n <= 6 అండి. అంటే మనకి ఇక్కడ 1 అండి, 1 కాదు 0 కాదు 1 <= n <= 6 అండి. అంటే 1 అలాగే 1 నుంచి ఎక్కడి వరకు అంటే 6 వరకు ఉన్నాయి కాబట్టి మనకి ఇది కామన్ ప్రాపర్టీ అండి. x such that x = n/n+1 n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ 5 లో మ్యాచింగ్ ఇచ్చాడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి రాస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడేమో మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడండి. మ్యాచ్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి. మామూలుగా అయితే ఇక్కడ మనకి PRINCAL ఇచ్చాడు, ప్రిన్సిపాల్ ఇచ్చాడు, అలాగే 0 ఇచ్చాడండి. ఈ ఏమో ఒకసారి చూద్దామండి. ఇవి రాస్టర్ మనకి ఫస్ట్ మన సెట్ బిల్డర్ ఫామ్ లో చూసుకోవాలి. x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ డివైజర్ ఆఫ్ 18 అండి. అంటే x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ మనకి 18 ఇక్కడ డివైజర్స్ రాయాలి. 18 ఇక్కడ డివైజర్స్ ఏమవుతాయంటే మామూలుగా అయితే 1 అలాగే 2 3 అలాగే మనకి 6 అలాగే 9 18 అవుతుందండి. మనకి ఇక్కడ చూసుకోవాలి డివైజర్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ సెట్ లో రాస్తే మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తాయండి. మనకి ఇది ఏ అనేది దేనికి అసైన్ అవుతుందంటే కామన్ 3 అండి. x ఈజ్ ఎన్ ఇంటిజర్ x² - 9 = 0 అంటున్నాడు. అంటే మనకి ఇంటిజర్ అంటున్నాడు. x² - 9 = 0. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² - 3² అని రాయొచ్చు. అంటే ఏమవుతుందంటే x + 3 × x - 3 అండి. అంటే x = 3 అవుతుంది, x = -3 అవుతుందండి. అంటే a² - b² a + b × a - b x = 3 x = -3 అవుతుంది. అంటే మనకి ఆప్షన్స్ లో 4 అండి. x ఈజ్ అన్ ఇంటిజర్ x + 1 = మనకి ఏమి ఇచ్చాడంటే 1 ఇచ్చాడండి. అంటే x = ఏమవుతుందంటే 1 - 1 0 అవుతుంది. అంటే మనకి x ఈజ్ అన్ ఇంటిజర్ ఇదండి 0. అలాగే x ఈజ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్ అండి. అంటే మనకి ఇది మన ప్రిన్సిపల్ అనే పదాన్ని మనం సెట్ రూపంలో పెట్టాలి. అంటే మనకి రిపీట్ అయిన లెటర్స్ మన సెట్ లో రాయవండి. మనకి నోట్ అది ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడే మన నోట్ చెప్పుకున్నాం. ప్రిన్సిపల్ అనే పదాన్ని మనం సెట్ రూపంలో రాయాలి. లిస్టెడ్ ఎలిమెంట్స్ ని ఎలా రాయాలంటే కామాతో వేరు చేసి మనం కర్లీ బ్రాకెట్స్ తో రాయాలి. మనకి మామూలుగా అయితే ఒకసారి చూడండి, రిపీట్ అయింది మళ్ళీ రాయకర్లేదండి. I రిపీట్ అయింది. ఒకసారి ఇక్కడ PRIN మళ్ళీ C ఇక్కడ I రాయవండి. అలాగే P కూడా మనకి రిపీట్ అయింది, P కూడా రాయం. కాబట్టి ఇది మనకి ఆప్షన్ D అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1 అండి. ఇది మనకి NCERT 11th క్లాస్ అండి. సెట్స్లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అండి. అంటే మనకి ఇది ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఇచ్చాడండి. అంటే ఇది మామూలుగా అయితే వెల్ డిఫైన్డ్ అయితే సెట్ అవుతుంది, నాట్ వెల్ డిఫైన్డ్ అయితే సెట్ కాదండి. అది ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే డెఫినెట్ ఆర్డర్ ఉంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నామండి. అదే ఫస్ట్ క్వశ్చన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ J అండి. అంటే జేతో స్టార్ట్ అయ్యే
మంత్స్ అండి. అంటే మనకి 12 మంత్స్ ఉంటాయి. ఆ మంత్స్లో జే అనే లెటర్తో మనకి స్టార్ట్ అయ్యే మనకి వర్డ్స్ మామూలుగా మనం ఒక సెట్ రూపంలో రాస్తే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అండి. అంటే మామూలుగా మనం ఒక సెట్ లెట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మంత్స్ కాబట్టి ఎమ్ అనుకుంటామండి. అంటే జేతో స్టార్ట్ అయ్యి ఏమొస్తాయి అంటే జనవరి, అలాగే జూన్, జూలై అండి. అంటే ఇవి డెఫినెట్ ఆర్డర్ ఉంది వీటికి. మన సెట్ రూపంలో రాసాం జనవరి, జూన్, జూలై అండి. ఇంకా మనకి జేతో లెటర్తో స్టార్ట్ అయ్యే మంత్స్ అండి ఇవి. మనం ఒక సెట్ రూపంలో రాస్తే ఇది సెట్ అవుతుందో లేదా అన్నాడు. అంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అయితే ఇట్ ఈజ్ ఏ సెట్ అండి. అంటే వెల్ డిఫైన్డ్ ఇట్ ఈజ్ ఏ సెట్. అంటే ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే డెఫినెట్ ఆర్డర్ ఉంటే మనకి దీన్ని వెల్ డిఫైన్డ్ సెట్ అంటారు. అలాగే సెకండ్ వన్ అండి, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అండి. అంటే మనకి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ మనకి చాలామంది ఉంటారండి. అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోద్దండి. కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు రైటర్స్, వేరే వాళ్ళకి రైటర్స్ మారుతూ ఉంటారు. కాబట్టి ఇది నాట్ ఏ సెట్ అండి, నాట్ ఏ వెల్ డిఫైన్డ్ అండి, నాట్ వెల్ డిఫైన్డ్. నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అండి, ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అండి. అంటే మనకి ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే మనకి నాకు కొంతమంది రైటర్స్ నచ్చుతారు, వేరే పర్సన్కి కొంతమంది రైటర్స్ నచ్చుతారు. మనకి అలా మనం మొత్తం 10 మోస్ట్ టాలెంటెడ్ మనం కంపల్సరీగా ఒక సెట్ రూపంలో రాయలేము. కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అండి. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అవుతుంది. అలాగే ఈ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటే వరల్డ్లో మనకి 11 బెస్ట్ క్రికెటర్ బ్యాట్స్మెన్ మనం ఎంపిక చేయాలి. అంటే నాకైతే కొంతమంది కోహ్లీ అని, అలాగే సచిన్ టెండూల్కర్ అని నాకు కొంతమంది ఇష్టం ఉంటారు. వేరే పర్సన్కి వేరే బ్యాట్స్మెన్ ఇష్టం ఉంటారండి, వేరే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కానీ అలాగే మారుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది, నాట్ వెల్ డిఫైన్డ్ అండి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అండి. అలాగే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ అవర్ క్లాస్ అండి. అంటే మనకి క్లాస్లో ఉన్న బాయ్స్ మనం దీన్ని సెట్ రూపంలో రాయగలుగుతామండి. అంటే మనకి ఒక క్లాస్లో ఒక 20 బాయ్స్ 20 గర్ల్స్ ఉంటే మనకి 20 బాయ్స్ని మనం ఒక సెట్ రూపంలో రాయొచ్చు. కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ అవుతుంది, ఇది వెల్ డిఫైన్డ్ అండి. వెల్ డిఫైన్డ్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెట్ అండి, ఇట్ ఈజ్ ఏ సెట్. అలాగే ఫిఫ్త్ వన్ అండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 100 అంటే 100 బిలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాయొచ్చు అండి, మనం ఒక సెట్ రూపంలో రాయొచ్చు. కాబట్టి ఇది కూడా వెల్ డిఫైన్డ్ అవుతుంది. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఏమన్నామంటే సెట్ అన్నాం. అంటే వెల్ డిఫైన్డ్ అయితే అంటే డెఫినెట్ ఆర్డర్ ఒక సెట్ రూపంలో రాయొచ్చు. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని ఇట్ ఈజ్ ఏ సెట్ అండి. అలాగే కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటర్న్ బై రైటర్ మున్షీ ప్రేమ్చంద్ అండి. అంటే మున్షీ ప్రేమ్చంద్ రాసిన నవల్స్ అన్నీ మనం ఒక కలెక్షన్ రూపంలో ఒక సెట్ రూపంలో రాయొచ్చు. అంటే మనకి అంటే ఇది కూడా వెల్ డిఫైన్డ్ అవుతుందండి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ అయితే మనకి సెట్ రూపంలో రాసేయచ్చు. ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ సెట్ అండి. అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ అన్నాం. నాట్ వెల్ డిఫైన్డ్ అంటే మనకి
అంటే ఇక్కడ మనకి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ పర్సన్ టు పర్సన్ మారుతారండి, అలాగే బ్యాట్స్మెన్ కూడా పర్సన్ టు పర్సన్ మారుతారు, కాబట్టి ఈ రెండు నాట్ ఏ సెట్ అవుతాయి. 7th క్వశ్చన్ అండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. మనం మామూలుగా అయితే ఈవెన్ ఇంటిజర్స్ని ఒక సెట్ రూపంలో రాయొచ్చండి. ఇది మామూలుగా ఈవెన్ ఇంటిజర్స్ అన్నిటిని ఒక సెట్ రూపంలో రాయొచ్చు, కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ అవుతుందండి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వెల్ డిఫైన్డ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ సెట్ అండి, ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. అలాగే ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ అండి, అంటే మనం చాప్టర్లో క్వశ్చన్స్ అన్నీ మనం కలెక్షన్ రూపంలో రాయొచ్చండి. ఇది కూడా అంటే మనకి వెల్ డిఫైన్డ్ అవుతుంది, వెల్ డిఫైన్డ్ అండి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెట్ అండి ఇది. అలాగే ద కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఇవి కూడా అంటే కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ మనిషిని బట్టి మారుతూ ఉంటాయండి. నాకు మోస్ట్ డేంజరస్ యానిమల్స్ మనకి లైను, అలాగే స్నేక్, ఇవి అనుకుంటే వేరే పర్సన్కి వేరే డేంజరస్ యానిమల్స్ ఉంటాయి, కాబట్టి మా పర్సన్ బట్టి మారుతుంది, కాబట్టి నాట్ వెల్ డిఫైన్డ్ అండి ఇది, నాట్ వెల్ డిఫైన్డ్. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అండి, ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. అంటే మనకి ఇది డెఫినేషన్ నుంచి మనకి అంటే ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే వీటి మీద మనకి అవగాహన కలిగి, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయండి దీంట్లో, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అన్ని క్వశ్చన్స్ చెప్తున్నాం. అలాగే సెకండ్ వన్ అండి, లేకపోతే ఏ అనే సెట్ ఇచ్చాడు మనకి, ఇదేమో సింబల్ మనకి కొన్ని బ్లాంక్ స్పేసెస్ ఇచ్చాడండి. ఈ సింబల్ అవుతుందో లేదా అంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే బిలాంగ్స్ టు అంటే అది ఈ సెట్లో ఎలిమెంట్ కలిగి ఉంటుందండి, అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఈ సెట్లో ఎలిమెంట్ ఉండదని అర్థం. అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ ద సింబల్ ఇక్కడ పెట్టాలి మనం. అంటే 5 అనేది సెట్లో ఉంటే బిలాంగ్స్ టు అవుతుందండి, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుంది. 5 అనేది సెట్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే బిలాంగ్స్ టు అవుతుందండి. 8 అనేది ఏలో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు, అంటే లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. ఇక్కడ 0 అనేది కూడా మనకి లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 అనేది ఎలా సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు అవుతుందండి. అలాగే 2 అనేది కూడా ఏమవుతుందంటే బిలాంగ్స్ టు అవుతుంది. అలాగే 10 లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్ అండి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, మనకి రోస్టర్ ఫామ్లో రాయాలి. అంటే మనకి ఏ అనే సెట్ ఇచ్చాడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్. అంటే ఇక్కడ మనకి ఈ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి అంటే -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 7 అండి. అంటే మనకి సెట్లో ఎలిమెంట్స్ ఏంటంటే సెట్ అండి. అంటే మనకి ఈ ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ దెన్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ అండి. అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే -3 అంటే -2, అలాగే -1, అలాగే 0, 1, 2, 3, 4, 5, 6 అండి. లెస్ దాన్ 7 అండి, ఈక్వల్ టు లేదు కాబట్టి మనకి ఇది దెన్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్, ఈ సెట్లో ఎలిమెంట్స్ ఇలా ఉంటాయండి. దీన్ని రోస్టర్ ఫామ్లో రాస్తే మనం రోస్టర్ ఫామ్ అంటే లిస్టెడ్ ఎలిమెంట్స్ని మనం కర్లీ బ్రాకెట్తో రాసి ఈ ఎలిమెంట్స్ని కామాతో వేరు చేయాలండి. ఇలా రాస్తే దాన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం. రెండోదండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అండి. అంటే 6 కన్నా తక్కువగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాయాలి అంతే. దెన్ ద ఎలిమెంట్స్ ఇన్
సెట్ అండి. సెట్లో ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే <6 అండి. 6 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం రాయాలి, న్యాచురల్ నెంబర్స్. ఇవి బి అనే సెట్లో రాస్తే మనకి రోస్టర్ ఫామ్ అంటే లిస్టెడ్ ఎలిమెంట్స్ని మన కర్లీ బ్రాకెట్తో వేరు చేసి మనం కామాతో వేరు చేసి కర్లీ బ్రాకెట్తో రాస్తే మనం రోస్టర్ ఫామ్ అంటాం. అలాగే సి అండి, ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 అండి. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏముంటాయంటే మనకి 2 డిజిట్ నెంబర్ ఇవ్వాలి, ఆ రెండు కలిపితే మనకి 8 రావాలండి. అంటే మనకి 2 డిజిట్ నెంబర్లో 2 కలిపితే 8 వస్తాయి. మన నెంబర్స్ ఏంటంటే 17 అండి. అలాగే మనకి 26 2 కలిపితే 8 అవుతుంది. అలాగే 35 అండి. అలాగే 44 మనకి 53 అవుతుందండి. ఇక్కడ మనకి 62 అవుతుంది, 71 అవుతుందండి, 80 అవుతుంది. అంటే 2 డిజిట్ నెంబర్లో మనకి 2 డిజిట్ నెంబర్ 2 యాడ్ చేస్తే నెంబర్ యాడ్ చేస్తే మనకి సమ్ ఏం రావాలంటే 8 రావాలి. 1 + 7 8 అవుతుంది, 2 + 6 8 అవుతుంది, 3 + 5 8 అవుతుందండి, 4 + 4 8 అవుతుంది. మనకి సి అనే సెట్లో కర్లీ బ్రాకెట్స్ రాసి ఇలా రోస్టర్ ఫామ్లో రాస్తామండి. అలాగే డి అండి, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60 అండి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 60కి. అంటే 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ 2తో చేద్దామండి. అలాగే ఇక్కడ 3తో చేద్దాం. అంటే ఏమవుతాయంటే 60 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 3 × 5 అవుతుందండి. అంటే మనకి ఏముంటాయంటే 2, 3, 5 అండి. ఇక్కడ మనకి సెట్లో ఎలిమెంట్స్ ఎలా రాస్తామంటే డి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్ అండి. అంటే మనకి ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ టెక్నోమెట్రీ ఇచ్చాడు. అంటే మనకి టెక్నోమెట్రీలో ఉన్న లెటర్స్ని మనం సెట్ రూపంలో రాయాలి రోస్టర్ ఫామ్లో. అంటే మనకి రిపీట్ అయిన లెటర్స్ని మనం రాయమండి. ఇక్కడ ఈ అనే సెట్లో మనం మామూలుగా రాసేటప్పుడు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ టెక్నోమెట్రీ అంటే ఇచ్చిన వర్డ్లో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం సెపరేటెడ్ బై కామాతో రాసి కర్లీ బ్రాకెట్స్తో రాస్తే దాన్నే రోస్టర్ ఫామ్ అంటారండి. రిపీట్ అయిన లెటర్ని మళ్ళీ రాయకూడదండి. టీ కామా ఆర్ కామా ఐ కామా ఇక్కడ జీ ఓ అనేది ఇక్కడ మళ్ళీ రిపీట్ అయిందండి, కాబట్టి జీఓఎన్ ఓ రాయక్కర్లేదండి, ఓ రిపీట్ అయింది. అలాగే మనకి ఎమ్ కామా ఈ కామా ఇక్కడ టీ అనేది ఫస్ట్ లెటరు, ఇక్కడ లెటర్ రిపీట్ అయింది, ఆర్ అనేది కూడా రిపీట్ అయిందండి. కాబట్టి మనకి రిపీట్ అయిన లెటర్స్ మళ్ళీ రాయము సెట్లో. కాబట్టి మనకి టీఆర్ఐ జిఓఎన్ ఎంఈ వై వస్తుందండి. ఇది మనకి ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ టెక్నోమెట్రీలో రిపీట్ అయిన లెటర్స్ రావు. దీంట్లో రిపీట్ అయినవి ఏంటంటే ఆర్ఓ, ఇక్కడ ఆర్ఓటి అండి. అలాగే ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్ అండి. బెటర్కి మనం ఎఫ్ అనే సెట్లో మనం రాయవలసిన రిపీట్ అయిన లెటర్స్ రాయము. ఈ అనే లెటర్ రిపీట్ అయింది, టీ అనే లెటర్ రిపీట్ అయిందండి. అండ్ మామూలుగా రాస్తే మనకి ఏం రాస్తామంటే బిఈ బి కామా టీఆర్ అండి. అంటే ఈ టీని రిపీట్ అయినాయి కాబట్టి మనం 2 లెటర్స్ వచ్చినాయండి, ఒక లెటరే రాస్తాం. అలాగే మనకి రైట్ ద ఫాలోయింగ్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. మనకు ఒక సెట్ ఇచ్చాడు, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలండి. మనకి
ఇది ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలండి మనం, అంటే మనకి అవగాహన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3 అంటే మనకి 3 into 1 అని రాయొచ్చు అండి, 3 అవుతుంది. అలాగే 6ని 3 into 2 అని రాయొచ్చు, 6 అవుతుంది. 9 3 into 3 అని రాయొచ్చు, 9 అవుతుంది. అలాగే 12ని 3 into 4 అని రాయొచ్చు, ఏమవుతుందంటే 12 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనం ఏం రాస్తామంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 into అంటే ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3n అని రాయొచ్చు. ఇక్కడ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అండి. అంటే ఎక్కడి వరకు ఉన్నాయంటే ఒకసారి చూద్దామండి. ఇక్కడ 1 to 4 మాత్రమే ఉన్నాయి, 12 మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ సెట్ క్లోజ్ చేసాడు కాబట్టి 1 less than or equal to స్మాల్ n less than or equal to 4 అవుతుందండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫాము. అలాగే మనకి ఇచ్చిన నెంబర్స్ని ఒకసారి చూసుకోవాలి, అవి స్క్వేర్ అవుతున్నాయా లేకపోతే మల్టిప్లై అవుతున్నాయా అనేది ఒకసారి చూడాలి. అదే సెకండ్ వన్ అండి, దీన్ని 2ని ఎలా రాస్తామంటే 2 power 1 అని రాయొచ్చు, 2 అవుతుంది. 2 square అంటే 2 square 4 అవుతుంది. అలాగే 2 power 3ని మామూలుగా అయితే ఇక్కడ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అలాగే 2 power 4 అంటే మనకి 16 అండి. ఇక్కడ 2 power 5 అంటే 32. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనకి ఇక్కడ b అనుకుంటే దీన్ని లెట్ b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power n అండి. అంటే n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇక్కడ n వాల్యూస్ ఎక్కడి వరకు ఉన్నాయంటే ఒకసారి చూడండి, 1 2 3 4 5. n బిలాంగ్స్ టు అంటే 1 less than or equal to n less than equal to 5 అండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. 4th మనకి థర్డ్ వన్ అండి. అంటే మనకి ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చాడంటే 5 ఇచ్చాడండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చంటే 5 power 1 5 అవుతుంది. అలాగే ఇక్కడ 5 square అంటే 25 అవుతుందండి. ఇక్కడ 5 power 3 125 అవుతుంది. ఇక్కడ 5 power 4 ఈజ్ ఈక్వల్ టు 625 అవుతుందండి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనకి ఇక్కడ దీన్ని సి అనుకుందామండి. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 power n అండి. ఇక్కడ n బిలాంగ్స్ టు n వాల్యూస్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ 1 నుంచి 4 వరకు, 1 less than or equal to స్మాల్ n less than or equal to 4 అండి. ఇది మనకి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 5 power 1 5 అవుతుంది, 2 తీసుకుంటే 5 square 25 అవుతుంది. అలాగే ఇది 2, 4, 6 అండి, అప్ టు సో అన్న ఇచ్చాడు. ఇది గివెన్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అండి ఇచ్చిన. అంటే మనం సెట్ రూపంలో రాస్తే ఇక్కడ మనకి డి అనుకుంటే దీన్ని లెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. అప్ టు సో అని ఇచ్చాడు కాబట్టి మనకి ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని రాయాలి. అలాగే మనకి ఇక్కడ 1 square అంటే 1 అవుతుందండి. అంటే 2 square అంటే 4 అవుతుంది. ఇక్కడ 3 square అంటే 9 అవుతుంది. అప్ టు సో ఆన్ 10 square అంటే 100 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n square. ఈ n వాల్యూస్ ఎక్కడి నుంచి అంటే n less than or equal to n less than or equal to 10 అండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. క్వశ్చన్ నెంబర్ 5 అండి, ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయమంటున్నాడు. మామూలుగా ఎక్స్ ఈజ్ అనే ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటే మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబరు. అంటే మనకి ఇక్కడ 1 3 5 7 9 అవుతాయండి. ఇది ఆడ్ న్యాచురల్ నెంబర్లో మనకి. అలాగే ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ -1/2. అంటే ఇక్కడ -1/2 అంటే -0.5 అండి. ఇక్కడ 9/2 అంటే 4.5.
ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ లెస్ దాన్ రాశాడు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే b ఈజ్ ఈక్వల్ టు 0.5 తర్వాత మన వెంటనే 0 వస్తుందండి. 0 1 2 3 4.5 ముందు ఉన్నది నెంబర్ 4 వస్తుందండి. అంటే మనకి 0, 1, 2, 3, 4. c ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ఈజ్ ఎన్ ఇంటిజర్ x స్క్వేర్ లెస్ దాన్ 4 అండి. ఇంటిజర్స్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే 0 స్క్వేర్ అంటే 0 అవుతుందండి. 0 స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే -2 అండి. -2 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే -2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే -1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే ఈక్వల్ టు అవుతుందండి. ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే మామూలుగా అయితే ఇక్కడ ఈక్వల్ టు కండిషన్ వస్తుంది. ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అంటే మనకి 9 అవుతుందండి. అంటే ఈ వాల్యూ -3 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఈక్వల్ టు కూడా కాదు, మామూలుగా గ్రేటర్ దాన్ 4 అవుతుందండి. కాబట్టి మన కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి మనం రాసుకోవాలి. అంటే సి అనే సెట్లో ఏముంటాయంటే -2 -3 ఉండదండి. అంటే -2 -1 0 కూడా ఉంటుంది. అలాగే 1 2 ఉంటుందండి. అంటే 3 ఉండదు. 3 అంటే 9 అయిపోతుంది. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4లో ఉన్న నెంబర్ ఇంటీజర్స్ అని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5లో 4th క్వశ్చన్ అండి. x ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ LOYAL. అంటే మనకి రిపీట్ అయిన లెటర్స్ మామూలుగా అయితే మనం రాయమండి. అంటే మనం మామూలుగా ఈ లెటర్ రాస్తే ఏం రాస్తామంటే L, O, Y, A అండి. L అనేది రిపీట్ అయింది కాబట్టి మనం మామూలుగా అయితే D అనేది మన సెట్ రూపంలో LOYA అని రాస్తాం. అలాగే 5th వన్ అండి. X ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 డేస్. అంటే మనకి 12 monthsలో 31 డేస్ లేని మంత్స్ రాయాలి. మనం సెట్ కింద రాయాలి. ఈ అనే సెట్లో మనకి February 28 అండి. February 28. అలాగే April 30 అండి. ఏప్రిల్ కూడా 31 కాదు. అలాగే జూన్ అండి. ఇది జూన్ 30 వస్తుంది. అలాగే సెప్టెంబర్ అండి. అలాగే నవంబర్. ఇవి ఈ మంత్స్ 31 డేస్ కానీ మంత్స్ అండి. అవి మన సెట్ రూపంలో రాసాం. ఇది రోస్టర్ ఫామ్ అండి. అలాగే x సచ్ దట్ x ఈజ్ ఏ కాన్సనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రిసీడ్స్ K అండి. అంటే K కన్నా తక్కువ ఉన్న కాన్సనెంట్స్ రాయాలి. అంటే మా ఓవల్స్ కానివి. అంటే మనకి F అనే సెట్లో కాన్సనెంట్ కానీ అయితే AEIO తీసేయాలి. మామూలుగా అయితే U ఎక్కడో ఉంది కాబట్టి K కన్నా బిలో ఉన్నాయి రాయాలి. అంటే BCD E రాయకూడదండి. FG H I రాయకూడదు. K అంటే Kకి ముందున్న కాన్సనెంట్స్ మాత్రమే రాయాలి. అంటే ఏ రాయలేదండి. ABCDE రాయలేదు. FGH I రాయలేదు. మనకి BCD FGH J కూడా వస్తుందండి. J. ఇది 6 అండి. మ్యాచింగ్ అండి. ఇది మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అండి. అండ్ ద సేమ్ సెట్ ఆన్ ద రైట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. అంటే సెట్ బిల్డర్ ఫామ్ మనకి రైట్ సైడ్ ఉన్నాయి. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఏమో మనకి రోస్టర్ ఫామ్ ఉంది. మనం మ్యాచింగ్ చేయాలండి. మనకి ఇక్కడ అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ డివైజర్ ఆఫ్ 6 అంటే మనకి డివైజర్ ఆఫ్ 6 అంటే ఏమొస్తాయంటే 2, 3 వస్తాయండి. అంటే మనకి 2, 3 ఉన్న నెంబర్స్ అంటే ఏ అనేది మ్యాచ్ అవుతుంది. x ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. అంటే మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటే 1, 3, 5, 7, 9 అండి. కాబట్టి మనకి B అనేది. అలాగే న్యాచురల్ నెంబర్ డివైజర్ ఆఫ్ 6 అండి. అంటే డివైజర్ అంటే న్యాచురల్ నెంబర్ మనకి 6కి డివైజర్స్ అయ్యి ఏంటంటే 1, 2, 3,
6 అవుతాయి. కాబట్టి ఇది మనకి సి అండి. అలాగే డి ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్లో మనకి రిపీట్ అయినాయి అంటే ఏ రిపీట్ అయిందండి, టీ రిపీట్ అయింది, అలాగే ఏటీ రిపీట్ అయిందండి. కాబట్టి మనకి మిగతాయి రాయాలి. ఎంఏటి హెచ్ఈ, తర్వాత ఎం రిపీట్ అయిందండి ఆల్రెడీ, ఎమ్ టీ రిపీట్ అయింది, ఐ రిపీట్ అయింది, ఐ కాదు. కాబట్టి ఈ టీ రిపీట్ అయింది కాబట్టి ఐ సిఎస్ అండి. అంటే రిపీట్ అయిన లెటర్స్ మానేసి మిగతా రాయాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మనం ఆ వర్డ్లో మనం లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని మనం బ్రాకెట్లో రాసి కామాతో వేరు చేస్తే దీన్ని లెటర్స్ ఆఫ్ వర్డ్ ఏమవుతుందంటే రాస్టర్ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇవి మనం ఇప్పటి నుంచి అలాగే మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అలాగే 1.2 కూడా కంప్లీట్ చేద్దామండి. అలాగే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ న్యూ సిలబస్లో ఎన్సీఆర్టీ బుక్ ఫాలో అవుతున్నారు కాబట్టి అందరూ మనం కూడా ఇవి చేస్తున్నామండి. ఇంటర్మీడియట్ బోర్డు కూడా క్వశ్చన్స్ ఇవే ఉంటాయని దృష్టిలో 90% ఇవే ఉంటాయని చెప్పి మనం ఇవే ఎన్సీఆర్టీ 11th క్లాస్ బుక్ ఎన్సీఆర్టీ బుక్ ఫాలో అవుతున్నాం. కానీ మనకి అంటే ఈ బుక్ రావడానికి టైం పడుతుందండి. ఆ టైం వచ్చేలోపు మనం ఇవి చేసేసుకుంటే మనకి ఆ బుక్లో క్వశ్చన్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి సిలబస్ ఇచ్చాడు ఎన్సీఆర్టీ అన్నాడు కాబట్టి ఫాలో అవుతారండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.